హలో. హలో అండి, ప్రైజ్ అలాడ్ క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్ సార్, మార్క్ బాబు గారు. నేను సాల్మన్ రాజు అని ఒంగోలు నుంచి అండి. ఓకే, ఏం చేస్తుంటారండి సాల్మన్ రాజు గారు? సార్ నేను వేరే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాను. ఓకే అండి, ఓకే, స్వాగతం మీకు కార్యక్రమానికి. మంచిది. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే పంచుకోండి. పాస్టర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. బ్రదర్ చెప్పండి. ఇవాళ బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఉదయం మామూలు తెలుగు బైబిల్లో 84వ పేజీలో సార్. కొత్త నిబంధన పాత నిబంధన? పాత నిబంధన. పాత నిబంధన 84వ పేజీయా? అవును సార్, అవును, నార్మల్ బైబిల్లో. అంటే అది లేవియా కాండంలోకి వస్తుంది. అవునవును. చెప్పండి. అది అంటే ఆ ముందు పేజీలో నుంచి 83వ పేజీలో చివరి వచనం. అది కొంచెం మరి అది అంటే ఒకసారి మీరు చదివి దాన్ని కొంచెం అట్లా. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురం పిల్లలని కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రాగలను. ఇప్పుడు మీ సందేహం ఏంటి? అతను పాపియగునట్లుగా అని నేను చెప్తా. అక్కడ పదాలను ఎక్కడ విరవాలో అక్కడ విరిస్తే క్లారిటీ అయిపోతుంది. నేను చెప్తాను. అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై అంటే ఏదో ఒక పాపము చేసి అతడు అపరాధి అయినాడు, ఏదో అపరాధము చేసినందుకు పాపి అయ్యాడు. ఏ అపరాధము చేసి పాపి అయ్యాడో, ఏ అపరాధము చేసి అతడు పాపి అయ్యాడో ఆ అపరాధ విషయమై అతడు ఈ గువ్వలనే కానీ పావురం పిల్లలనే కానీ బలి అర్పించాలి. ఎప్పుడు? గొర్రె పిల్లను తేజాలని ఎడల. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఏదో ఒక అపరాధం చేశాడు, అతడు పాపి అయినాడు, దానికి అతను గొర్రె పిల్లని తీసుకురావాలి. కానీ అతను అఫోర్డ్ చేయలేకపోయాడు, అంత ఖరీదు పెట్టలేనప్పుడు 2 తెల్ల గువ్వలు కానీ పావురం పిల్లల్ని కానీ తీసుకొని రావాలి. ఒకటేమో పాప పరిహారార్థ బలి, ఒకదాన్ని దహన బలిగా యెహోవా సన్నిధిలో అర్పించాలి. ఎందుకొరకంటే ఆ అపరాధ విషయమై ఏ అపరాధం చేసి పాపి అయ్యాడో ఆ అపరాధం కొరకు వీటిని బలి అర్పించమన్నాడు. అంతేగాని ఇప్పుడు కొత్తగా పాపి అగునట్లు కాదు. అదే ఇప్పుడు కన్ఫ్యూజన్ క్లియర్ అయిందా? పాపి అగునట్లు ఒక అపరాధం చేశాడు, పాపి అగునట్లు తాను ఒక అపరాధం చేశాడు, ఆ అపరాధాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. అది అర్థమైందండి? రైట్. గాడ్ బ్లెస్ యు. రైట్. ఓకే అండి, ప్రైజ్